ఎంపీ విజయసాయిరెడ్డి శరత్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఇద్దరికి నోటీసులు ఇష్యూ చేసింది. అయితే గతంలో పార్లమెంటు సమావేశాల పేరుతో విజయసాయిరెడ్డి అనారోగ్య కారణాలతో శరత్ చంద్రారెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. మరోవైపు కాకినాడ పోర్టు వ్యవహారంలో ఇప్పటికే ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఆయనకు మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఇటు ఎంపీ విజయసాయిరెడ్డి అండ్ శరత్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కాకినాడ పోర్టు వ్యవహారంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది ఈడీ. గతంలో విజయసాయిరెడ్డితో పాటు అరవిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి కారణం చెప్పడం జరిగింది. అదేవిధంగా అనారోగ్య కారణాలతో అరవిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఇప్పుడు రాలేనంటూ కూడా ఈడీకి రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా వీళ్ళిద్దరికీ కూడా మళ్ళీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే విచారణకు హాజరైన ఎంపీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి అయితే మరోసారి కూడా విచారణకు రావాలంటూ కూడా విక్రాంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, అసలు అరబిందో ఆ డబ్బు ఎలా సమకూర్చిందనే అంశాలకు సంబంధించి ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం ఈడీ ఏదైతే నోటీసులు జారీ చేస్తుందో ఈసారి కూడా విజయసాయిరెడ్డి అదేవిధంగా చంద్రరెడ్డి హాజరవుతారా లేనిది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడికి సంబంధించి ఒక పక్క విచారణ కొనసాగుతుంది. దీనిలో భాగంగానే ఆడిట్ లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం 100 కోట్ల రూపాయల వ్యత్యాసం ఏ రకంగా సాధ్యమవుతుందనే అంశానికి సంబంధించి ప్రస్తుతం సిఐడితో పాటు ఈడీ కూడా నోటీసులు అయితే జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి ఏ రకంగా హాజరవ్వాలి, అదే విధంగా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు అరబిందో చైర్మన్ శరత్ గతంలో ఎవరైతే కేవీ రావు దగ్గర నుంచి కాకినాడ పోర్టును తీసుకున్నారో దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏ రకంగా జరిగాయి, దానికి సంబంధించిన నిధులు ఏ రకంగా సమకూర్చారు, ఆడిటర్ లో దానికి సంబంధించి జరిగిన ఆడిటింగ్ లో ఏ రకంగా ఈ అవకతవకలు జరిగాయి, అసలు మూల నుంచి ఎక్కడి నుంచి వచ్చిన అంశాలని ఈ ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.